హాయ్ అండి. నేను ఆది బ్లౌజ్తో జాకెట్ కటింగ్ అయితే చూపిస్తున్నానండి. ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా సేమ్ డిట్టో పొడవు చూసుకున్నాను. కింద ఖర్చువార వదులుకోవాలి, పైన ఖర్చువార ఈపి దగ్గర కూడా సేమ్ ఎంత ఉందో అంత. మళ్ళీ లూజు డాట్స్ల దగ్గరే పట్టుకోవాలి, ఇంకెక్కడా పట్టుకోవద్దు. లూజ్ ఎంత ఉందో అంత, ఏ జాకెట్ అయినా ఎంత ఉందో అంత కరెక్ట్గా లూజ్ అన్నది మనకు తెలుస్తుంది. ఖర్చువార కుట్లు వార ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవాలి. షేప్ డాట్ షేపు పట్టి వెనకమాల గుర్తు ఒకటి కూడా ముందుగానే వెనకమాల భాగం దగ్గర పెట్టుకుంటే మనకు ఫ్రంట్ తీసుకునేటప్పుడు గుర్తు అన్నది మనకు ఫ్రంట్ ఎంత భాగం వరకు ఉన్నది గుర్తు అన్నది మనకు క్లియర్గా తెలుస్తుంది. సైడ్న గుర్తు అన్నది ఫ్రంట్ భాగం సైడ్న గుర్తు అన్నది పెట్టుకుంటే. ఇప్పుడు మెడ చూసుకోవాలండి. 4 మడతలు కరెక్ట్గా 4 మడతలు క్లియర్గా అలా వేసుకోవటం రాని వాళ్ళు పైన 2 అంగుళాలు పెట్టుకోండి. మెడ వెడల్పుగా తొడుగుతారు అన్న వాళ్ళు కింద 2.5 పెట్టుకొని విశాలం అన్నది రౌండ్ గీసుకుంటే స్క్వేర్ గీసుకొని మీకు క్లారిటీగా రౌండ్ అయితే వస్తుంది కంపల్సరీ. తొడిగే వాళ్ళు అయితే బాగా విశాలం తొడగలేరు అన్న పైన 2 కింద 2 పెట్టి గీసుకుంటే రౌండ్ సరిపోద్దండి. విశాలం తొడుగుతారు అన్న వాళ్ళకే కింద 2.5 అలా పెట్టుకుంటే విశాలంగా వస్తుంది రౌండ్. కానీ పైన మాత్రం లోపలికి ఉండాలి, కింద మాత్రం కొంచెం విశాలంగా రౌండ్గా తీసుకుంటే సరిపోద్ది. పైన 2.5 2.5 అలా వెళ్తే మెడ షోల్డర్స్ జారిపోతాయి, భుజాలు జారిపోతాయి. ఆది బ్లౌజ్ భుజం ఎలా ఉంటుందో అంత కరెక్ట్గా పెట్టుకొని అక్కడి నుంచి చంక తీసుకుంటే మనకు పొడవు అన్నది వచ్చేస్తుంది. చంక లూజ్ అన్నది కరెక్ట్గా మనకి ఎంత ఉన్నది అంత ఆది బ్లౌజ్ ప్రకారం కరెక్ట్గా వచ్చేసిద్ది. షోల్డర్లు కూడా సేమ్ నేను ఎలా పెట్టాను అలాగా ఆ విధంగా డ్రాయింగ్ చేసుకుంటే కరెక్ట్గా ఎవరి జాయింట్ ప్రకారం వాళ్ళది సేమ్ ఎలా ఉందో అలా వచ్చేసిద్ది. 1-4 సార్లు కొలుసుకున్నారనుకో సేమ్ నేను చూపించిన విధంగా అదిగో ఖర్చు కూడా సేమ్ డిట్టో కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు మెడ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. నేను చూపించిన విధంగా గీసుకుంటే మెడ కూడా కరెక్ట్గా వచ్చిద్ది. ఏ జాయింట్ ప్రకారం అయినా సరే ఏదైనా సరే తీసుకునే విధానం అయితే ఇదేనండి. జాయింట్ ప్రకారం అదిగో 2 అంగుళాలే ఉంటుంది, ఎక్కువ ఉండదు. బాగా భారీ పర్సనాలిటీ వాళ్ళకైతేనే ఒక 2.5 అలా, అంతేగాని ఎక్కువైతే ఏమి రాదు. 2.5 అంతకన్నా ఎక్కువ రాదు బాగా పర్సనాలిటీ వాళ్ళు అయినా సరే. ఇది మీడియం సైజ్ అది సరిపోద్ది. కొంచెం లోపలికి రౌండ్ కావాలనుకున్న వాళ్ళు కింద రౌండ్ తీయండి, పైన షోల్డర్ దగ్గర అస్సలు తీయద్దు. కింద రౌండ్ తీస్తే మెడ రౌండ్గా విశాలంగా బాగున్నట్టు ఉంటుంది. తొడిగే వాళ్ళకి అదైనా ఒక్కొక్కళ్ళు ఇష్టపడరు, అది అడిగి మనం చెయ్యాలి. ఒక్కొక్కరు పైన జారకూడదు అంటారు, కింద విశాలం ఉండాలంటారు. నేను తీసేస్తున్నానండి రౌండ్ అన్నది. చంక కానీ ఏదైనా మనం చూపించిన ప్రకారం డ్రాయింగ్ అయితే గీసుకొని కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఏం తేడా రాదు మీకు అసలు. ఆది బ్లౌజ్ అన్నది ఆది బ్లౌజ్ ప్రకారం ఎలా ఉందో అలా కరెక్ట్గా గీసిన మనకి ఎక్కడ ఏ పాయింట్ ఎక్కడ ఎలా నేను చూపించినట్టు కట్ చేస్తే ఎంత ఆదైనా సరే కరెక్ట్గా సేమ్ అలానే వచ్చిద్ది. మెడ ఒక్కటే చాలా జాగ్రత్తగా గీసుకోండి, మెడ చంక దగ్గర అంతే. ఆ వెనమాల భాగంలో ఇంకేం తేడా రాదు అసలుకి. మెయిన్ చిన్న మిస్టేక్స్ సరి చేసుకుంటే చాలు, ఇంకేం ప్రాబ్లం రాదు మీకు, కరెక్ట్గా వచ్చిద్ది. అది చూడండి కింద వెడల్పుగా వచ్చింది, పైన కొంచెం లోపల కనిపిస్తుంది చూసారా, అలా వచ్చిద్ది. కింద మాత్రమే తీయాలి రౌండ్, పైన తీయకూడదు కంపల్సరీ, షోల్డర్స్ జారిపోతాయి. ఇప్పుడు ఫ్రంట్ భాగం అండి. హ్యాండ్స్ ఫ్రంట్ కాదు హ్యాండ్ తీద్దాం ఫస్ట్. జాయింట్ ప్రకారం హ్యాండ్ ఎలా ఉందో అలాగ క్రాస్లు ఉంటే తీసేసుకొని ముందు ఖర్చువార గీసేసుకుందాం. పట్టివార ఖర్చువార 2 కంపల్సరీ గీసేసుకున్నాం. ఇది ప్లెయిన్ జాకెట్. ఖర్చువార కింద మడుస్తాం కదా దాని వార పొడవు. ఇప్పుడు పొడవు చెయ్యి ఎంత పొడవు ఉంది అంత పట్టివార వదిలేసి గీసుకోవాలి. పైన ఖర్చువార కూడా వదిలేసుకోవాలి. అప్పుడు జాకెట్ ఎంత పొడవు ఉందో అంత కరెక్ట్గా మనకు తగ్గకుండా వచ్చింది. కింద ఖర్చువార వదులుకోవాలి, పైన ఖర్చువార వదులుకోవాలి. అది లూజ్ వరకు ఎంతవరకు ఉందో ఖర్చు ఎంతవరకు పెట్టుకోవాలా, అదే ప్రకారం చంక దగ్గర ఎంత పొడవు ఉంది, ఈ చెయ్యి బయటికి తీయకుండా చంక దగ్గర ఎంత పొడవు ఉంది, ఏ లూజ్లో వస్తుంది కంపల్సరీ అలా పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా వచ్చిద్ది.
మామూలుగా విడిగా అయితే మామూలుగా విడిగా తీసుకుంటే కొలత లేకుండా అయితే చంక దగ్గర 2.5 కింద డౌన్ చేస్తే సరిపోయిద్ది అసలుకి ఏ జాయింట్కైనా. 2.5 పెట్టుకోవాలి చంక డౌన్. మామూలు ఆ జాయింట్ ఇచ్చారు కాబట్టి మనకి ఆ జాయింట్ ప్రకారం మనం అయితే పెట్టుకుంటే చేతి పొడవ చంక దగ్గర పొడవు పెరిగితే చెయ్యి పొడవు పెరిగిద్ది. ఒక్కొక్కరికి అది అర్థం కాదు. అది చెయ్యి 10 అంగుళాలు ఉంది, చంక దగ్గర 10 అంగుళాలు పెట్టుకుంది, ఎంత తగ్గింది అక్కడ? 2.5 అంగుళాలే తగ్గింది. 2.5 అంగుళాలే డీప్ వచ్చింది, కిందకు వచ్చింది అన్నమాట. గీస్తే అర్థం కాదులే, కొలిచి చూపిస్తేనే అర్థమైద్ది. అది 2.5 అంగుళాలు కరెక్ట్గా డౌన్ అయితే చంక డౌన్ అయితే ఇచ్చారు. ఏ జాయింట్కైనా సరిపోద్ది 2.5. ఒక్క పాయింట్ అటు ఇటుగా అంతేగాని 2.5 అయితే కరెక్ట్గా వచ్చిద్ది. అది నేను తీసిన విధంగా డ్రాయింగ్ తీసుకుంటే కరెక్ట్గా అయితే పొజిషన్ అయితే హ్యాండ్ తీసే పొజిషన్ డ్రాయింగ్ అయితే అదేనండి. లైట్గా క్రాస్ తీసే విధానం కూడా అది. పావంగుళమే, అరంగుళం లోపు, అరంగుళం కూడా అవసరం లేదు, పావంగుళం అయితే సరిపోద్ది. సెంటర్ గుర్తు దగ్గర మన చంక దగ్గర ప్లస్ గుర్తు రావాలంటే కంపల్సరీ 2 కుట్టుపడే దగ్గర కరెక్ట్గా 2 వెనకమాల చెయ్యి చంక ఎదర చెయ్యి 2 పాయింట్లు ఒక్కసాట కలిసినాయి అనుకో మనకి కిందకి పైకి రాదు చంక. ఓ భాగం గుంట తీసి ఓ భాగం గుంట తీయకుండా అటు ఇటు కిందకి పైకి అయినా చంక దగ్గర ప్లస్ గుర్తు పోయిద్ది. సేమ్ అదే ప్రకారం వెనకమాల భాగం కూడా సేమ్ అలానే రావాలి. చెయ్యి కూడా అదే అన్ని పాయింట్లు ఒకసారి ఉంటే కరెక్ట్గా వచ్చిద్ది మనకు ప్లస్ గుర్తు అన్నది. గుంట అన్నది ఈ విధంగా తీసుకోవాలండి, ఏం తేడా రాదు. మనకు ఎదర భాగం అనే ఒక చిన్న పాయింట్ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉండిద్ది. మనకు అంటించుకునేటప్పుడు ఎత్తుక్కునే పని లేకుండా బాగుంటుంది. చెయ్యి అయితే ఇదేనండి. ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకుందాం. ఫ్రంట్ భాగం అది క్రాస్గా మిగిలింది అటు బ్యాక్ భాగం, బ్యాక్ తీసాం, హ్యాండ్ తీయంగా మధ్యలో మిగిలిన ముక్క ఇది క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. ఇది 80 సెంటీమీటర్ల ముక్కేనండి, మీటర్ ముక్క కాదు, 80 సెంటీమీటర్లు. అది వెనమాల భాగం దగ్గర షేప్ పట్టి డాట్ దగ్గర ఒక గీటు గీసుకున్నాం కదా, వెనమాల భాగం దగ్గర అంతవరకు మడిచేసాను నేను. మనకు కావాల్సిన ఇప్పుడు అంత పొడవే వస్తుంది. షోలర్స్ చంకలు మెయిన్ యథా ప్రకారం గీసేసుకుంటే అది సైడ్ని పొడవు దగ్గర వరకు ఇది ఫ్రంట్ కూడా అలా అయితే మనం గుర్తు అన్నది పెట్టుకుంటే మెడ గీసుకోవడానికి మనకి ఈ భాగం వరకు ఎంత వెడల్పు ఉందని గుర్తు అన్నమాట. ఇప్పుడు దానిలో మెడ గీసుకోవాలి మనం, ఆది జాయిడ్ పెట్టుకొని మెడ గీసుకోవాలి. కిందకి దిగి పైకి దిగకూడదు, మనం కరెక్ట్గా లాగకుండా కరెక్ట్గా పట్టుకోవాలి, ఫ్రీగా పట్టుకోవాలి. లాగితే సాగిద్ది, డౌన్ అయిపోద్ది మళ్ళీ షేపు. లాగకుండా ఫ్రీగా పట్టుకోవాలా, ఖర్చువారు వదులుకొని లైట్గా పెట్టుకోవాలి. అది చంక కొంచెం కింద ముక్క పడిద్దండి, చిన్న ముక్క 80 సెంటీమీటర్లే కదా, సైడ్ని అయిపోద్ది, అదేమవుదో. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్గా పెట్టుకుంటే మనకు విధానం అర్థమైంది. కిందకి పెట్టకూడదు, పైకి పెట్టకూడదు, రౌండ్గా బ్యాలెన్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఉక్సులు పట్టి ఎక్కడికి ఉందో, షేప్ పట్టి ఎక్కడికి ఉందో మనకి ఎక్కడెక్కడ విడివిడిగా గుర్తులు అయితే పెట్టేసుకోవాలి. అది మెడ అయితే తీసేసాను. ఇప్పుడు ఉక్సులు పట్టీలు, కాదాల పట్టీలు, ఉక్సులు పట్టి అక్కడ వరకు ఉంది, ఉక్సులు పట్టి అక్కడ వరకు ఉంది. ఎక్స్ట్రా ఏంటి మనకి ఇప్పుడు మధ్యలో డాటు, పైన ఖర్చు, కింద ఖర్చు అన్నీ కలుపుకొని అక్కడ ఖర్చు ఒక అంగుళం ఎక్స్ట్రా అన్నది కిందకి పెట్టుకోవాలి కంపల్సరీ. మరీ ఎక్కువ పెట్టుకున్న కింద డీప్ వచ్చేసిద్ది, కిందకి దిగిపోద్ది. కిందకి దిగితే ఏమైందంటే మరీ ఆ షేప్ నిలబడకుండా కిందకు చూసిద్ది, బాగోదు. చంక లైట్గా గుంట తీసుకోవాలి. సైడ్ని తీసా. ఎదర్ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే కొంచెం లైట్గా చెస్ట్ దగ్గర లైట్గా సైడ్ని కట్ చేసుకోవచ్చు, ఏమున్నదో. చెస్ట్ తక్కువ ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, చెస్ట్ బాగా తక్కువ ఉండవాళ్ళకైతేనే అలా సెట్ అవుద్ది.
అది ఫ్రంట్ మెడ రౌండ్గా కావాలంటే ఆ జాయింట్ ఎలా ఉందో అలా చూసుకొని ఏ విధంగా అయితే అలా తీసుకోవాలి. ఎక్కువ చంకల దగ్గర ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. మరీను భుజాలు జారకుండా ఉండాలంటే కొంచెం అట్లా లైట్గా కట్ చేసుకోండి. మెడ టైట్గా రావాలంటే కొంచెం క్రాస్గా, చెస్ట్ తక్కువ ఉండవాళ్ళకి ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. చెస్ట్ బాగా తక్కువ ఉండేవాళ్ళు సైడ్న కొంచెం ఒక అరంగుళం తీసేసింది, మనం వచ్చిన పెట్టిన గుర్తు కన్నా ఒక అరంగుళం తీసేసుకోవాలి. సైడ్న మెడ దగ్గర లైట్గా క్రాస్గా తీసుకోవాలి. ఎదర మళ్ళీ క్రాస్గా తీసుకున్నాం అనుకో మెడ టైట్ వస్తుంది, సైడ్ను కూడా తిత్తులు లేకుండా, చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి తిత్తులు లేకుండా ఎక్కువ లూజ్ రాదు. తిత్తు అంటే లూజ్ రాదు, తగ్గిపోయింది, అందుకని టైట్గా ఉండిద్ది. ఇప్పుడు షేప్ డాట్లు పెట్టుకునే విధానం, ఉక్సులు పట్టి దగ్గర గొలుసుకోవాలి. ఖర్చువార వదులుకొని ఆ మధ్యలో పాయింట్ ఎక్కడికైతే ఉందో అక్కడ సేమ్ అదే విధంగా కరెక్ట్గా అదిగో నేను చూపించిన విధంగా కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే ఆ జాయింట్ ప్రకారం కరెక్ట్గా వచ్చేసిద్ది. ఆ జాయింట్కి అయితే ఎంత ఖర్చు వచ్చింది, ఎంత డాట్ గుర్తు వచ్చింది, నేను చూపించిన విధంగా కరెక్ట్గా పెట్టుకుంటే సేమ్ కరెక్ట్గా వచ్చింది. ఏ ఆ జాయింట్ ఎంత ఉందో కరెక్ట్గా వచ్చేసిద్ది. మనకి ఎక్కువ ఉందో తక్కువ ఉందో, ఎవరిది ఎంత సైజు ఉందో కూడా, ఎంత డాట్ వేయాలో అక్కడే క్లియర్గా మనకు తెలిసిద్ది. ఎంత హైటు, అది ఎవరి జాకెట్ ఎంత హైట్ ఉంది, షేప్ డాట్లు అవన్నీ మనకి ఎంత డల్ప్ వచ్చినాయి, ఎంత లూజ్లో ఉన్నాయి, ఎంత హైట్లో ఉన్నాయి అన్నీ నేను చూపించిన విధంగా కట్ చేసుకుంటే కరెక్ట్గా గీసినట్టు కరెక్ట్గా వచ్చింది. మధ్యలో డాట్ కానీ కరెక్ట్గా వచ్చింది. మళ్ళీ చంక దగ్గర సేమ్ మధ్యలో దాని గుర్తు ఎదురుగానే తిన్నగా వేసుకోవాలి. చంక దగ్గర గుర్తు కూడా మరీ దగ్గర కానీ వేయకూడదు, కొంచెం ఎడంగానే వేసుకోవాలి. మరీ దగ్గరికి వస్తే కోపులాగా వచ్చేస్తుంది, గొబ్బలాగా వచ్చేసి తేలిపోయిద్ది. అందరికీ అది నచ్చదు, కొంచెం ఎడంగానే వేయాలి. షేప్ తక్కువ ఉండాలి కాదు, చిన్న డాటు అంటే లూజ్ తక్కువ పట్టిస్తే చిన్న డాట్ వచ్చేస్తుంది, సల్లు అన్నది తక్కువ వస్తుంది. ఎక్కువ పట్టిస్తే ఎక్కువ సల్లు వచ్చింది. పెద్ద షేప్ ఉండాలకి, ఎక్కువ చెస్ట్ ఉండాలకైతే బాగా సెట్ అవుతుంది. అదే మెయిన్ గుర్తుంచుకోండి. ఎదర భాగం అదే చెడిపోవడానికి కారణం కూడా ఈ చిన్న తక్కువ ఉండాలకి ఇలాగ, ఎక్కువ ఉండాలకి ఇలా సెట్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది బ్లౌజ్ అన్నది. మీకు తీసేస్తున్నానండి. బ్లౌజ్ అయితే ఏం తేడానే రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. ఆ జాయింట్ ఎలా ఉందో అలాగూ కరెక్ట్గా వచ్చింది. నేను చెప్పే విధంగా కట్ చేసుకోండి, ఖచ్చితంగా సరిపోయింది. చెస్ట్ తక్కువ ఉండాలకైనా ఇంతే, చెస్ట్ ఎక్కువ ఉండాలకైనా ఇంతే భాగం. కానీ చెప్పే చిన్న మిస్టేక్, తక్కువ ఉండాలకి కొంచెం సైడ్ని తీసేయాలి. ఎదర కూడా మెడ లూజ్గా ఉందన్నాళ్ళకి ఎదర కొంచెం లైట్గా మెడ దగ్గర క్రాస్ తీసేసి షోల్డర్ మీద కొంచెం లేపేస్తే సరిపోద్ది. టైట్ వచ్చేస్తాయి, మెడలో లూజ్ వచ్చేస్తాయి. చిన్న మిస్టేక్స్ వల్ల జాయింట్లు చెడిపోతాయి. అంతేగాని పొజిషన్ అయితే అంత విధానం అయితే కటింగ్ అందరు కుడియడంగా ఒకలానే కట్ చేస్తారు. ఈ చిన్న మిస్టేక్స్ కొంచెం ఒక్కొక్కరు మనుషులను బట్టి, విధానం బట్టి కూడా తీయాల్సి వచ్చింది. వాళ్ళ అవయవాల బట్టి కూడా తీయాలి కంపల్సరీ. చూసారా కరెక్ట్గా వచ్చింది. ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు షేప్ పట్టి తీసే విధానం, ఇప్పుడు మనం కరెక్ట్గా మనకి కింద ఎంత గ్యాప్ వచ్చింది, మనం చిన్న ముక్క వేసుకోవాలి కదా, అక్కడ ఓ 2 అంగుళాలు ఏముంటుంది, అది కూడా ఆ జాయింట్ ప్రకారం తీసుకోవచ్చు. లేదా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని అక్కడ ఎంత గ్యాప్ ఉందో అంత వెడం షేప్ పట్టి కూడా తీసుకోవచ్చు. 2 విధాలుగా తీసుకోవచ్చు. ఆ జాయింట్ ప్రకారం కన్నా ఇట్లా పెట్టుకొని అయినా తీసుకుంటే అసలు కరెక్ట్గా వచ్చేసిద్ది మనకి. మనం ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాం, మనకి అక్కడ ఎంత గ్యాప్ ఉందో మనకు క్లారిటీగా మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, కరెక్ట్గా వచ్చిద్ది. రెండు కుడియడంగా ఒకే కరెక్ట్గా వచ్చేస్తాయి, ఏం తేడా రావు. అది మెయిన్ మనకు కావాల్సిన చంక దగ్గర ఎడల్పు. చంక దగ్గర మనకు వెనమాల భాగం ఎదర భాగం 2 కరెక్ట్గా రావాలి కాబట్టి చంక దగ్గరే చూసుకోవాలి. ఎదర భాగం ఒక్కొక్కరు పైకి దొడుగుతారు, అంటే పొట్ట మీదకి రావద్దు అంటే పైకి కట్ చేస్తాం. ఎదర భాగం చిన్నగా పెడతాం ఒక్కొక్కరికి కావాలని. ఒక్కొక్కరు అడుగుతారు, మాకు పొట్ట మీదకి వస్తే ఊపిరి ఆడదు, చిన్నగా పెట్టండి అని అడుగుతారు కంపల్సరీ. అది షేప్ డాట్ ద్వారా తీసేసి ఎక్స్ట్రా ఉండదల్లా షేప్ పట్టి, అది గుర్తుంచుకోవాలి. మధ్యలో షేప్ డాట్ వేసేస్తాం కదా మనం, ఆ షేప్ డాట్ అన్నది
తీసేయండి, కొలతలో తీసేసి మిగిలిన వచ్చిన పొడవు అన్నది షేప్ పట్టి ఎంత పొడవు తీసుకోవాలో మనకు క్లారిటీగా తెలిసిద్ది. అక్కడ ఎంత పొడవు వచ్చిద్దో ఎంత వెడల్పు వచ్చిద్దో అవన్నీ అక్కడ వివరంగా తెలుస్తాయి. అడ్జాయింట్ ప్రకారం పెట్టుకున్నా తెలుస్తుంది. అడ్జాయింట్ కాదు మనకి ఎట్లా అసలు వివరం క్లారిటీ ఎలాగంటే ఈ విధంగా అన్నమాట లెక్క అన్నది వచ్చేది. మనం తీసుకున్న విధానం అయితే ఏ జాయింట్కైనా ఇంతేను. ఇది 80 సెంటీమీటర్లే కదా, సింగిల్ పొరే తీస్తున్నాను నేను. ముక్క వేస్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా తీయాలి, అతికేయాలి, ఉక్సులు పట్టీలు రావాలి, దీనిలో మెడ ముక్కలు రావాలి, నడుము పట్టి ముక్కలు రావాలి. ప్రతి ముక్క చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. 80 సెంటీమీటర్లు ఇచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కళ్ళు ఎలా అయినా పర్లేదులేండి, అతుకులైనా వేసి కుట్టండి అంటారు. మనకు అది నడుము పట్టి దానిలో వస్తుంది, మెడ దగ్గర నడుము పట్టి వస్తుంది ఎప్పుడైనా సరే. అది బాయ్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.